తెలంగాణలో ఈకో టూరిజం, టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. త్వరలోనే టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని తెలిపారు. ఆయన రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి ఎన్నో అద్భుతమైన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తామని అన్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతాన్ని ఈకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నట్టుగా తెలిపారు సీఎం. తెలంగాణ రాష్ట్రం అది వేయి స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం, అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాదు ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో, ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను, రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు. ఇది ఒక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.